జస్ట్ ఒక 2 అవర్స్ ముందు మోటో ఎడ్జ్ 70 ప్రో రిలీజ్ చేశారు. ఈ వీడియో మీకు రేపు పోస్ట్ చేస్తాను ఎడిట్ చేసి మొత్తం. అసలు నాకు ప్రైసింగ్ చూసిన తర్వాత ఏంటి ఇంత బెటర్ అనిపించింది. ప్రైజ్లు ఇంక్రీజ్ అవుతున్నాయి, ఓకే కాదనట్లేదు. ఇప్పుడు మొబైల్ ప్రైస్లు అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ ఓవర్ ప్రైస్ అప్పటికి ఇది. ఈ ఓవర్ ప్రైస్ అని నేను ఎందుకు అంటున్నానంటే, వీళ్ళు పెట్టారు ప్రైస్ ఓకే, కానీ డౌన్ గ్రేడ్ చేశారు. మెయిన్ గా నాకు చాలా డౌన్ గ్రేడ్ అనిపించింది మోటో ఎడ్జ్ 60 ప్రోకి ఎడ్జ్ 70 ప్రోకి. నేను ఇప్పటికీ చెప్తున్నా 30,000 లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ మోటో ఎడ్జ్ 60 ప్రో. మీరు మోటోలో ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే 30,000 లో అసలు ఏ మొబైల్ అవసరం లేదు, మోటో ఎడ్జ్ 60 ప్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నేను మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ వీడియోలో కూడా చెప్పాను, మోటో ఎడ్జ్ 70 కింద పెట్టడం బదులు మీరు మోటో ఎడ్జ్ 60 ప్రో తీసుకోండి, చాలా మంచి మొబైల్ అంటారు. మీరు ఎటు చూసుకున్నా దేనికన్నా చూసుకోండి, ద బెస్ట్ ఉంటుంది మీకు మోటో ఎడ్జ్ 60 ప్రో అనేది ఎడ్జ్ 70 ఫ్యూజన్ కన్నా. మీకు సేమ్ ప్రైజే ఉన్నాయి రెండు. సో ఎడ్జ్ 60 ప్రో తీసుకోవడం బెటర్ నన్ను అడిగితే. మోటో ఎడ్జ్ 70 ప్రో వచ్చింది, నేను స్టిల్ అదే మాట చెప్తున్నాను, మోటో ఎడ్జ్ 60 ప్రో చాలా మంచి ఆప్షన్. మీకు క్లియర్ గా చెప్తున్నాను చూడండి, మోటో ఎడ్జ్ 70 ప్రోలో మొత్తం 3 కలర్స్ రిలీజ్ చేశారు. ఒకటి వైట్ కలర్ మార్బుల్ ఫినిష్ తో వస్తుంది, ఇంకోటి వచ్చేటప్పటికి బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ ఫినిష్ ఉంటుంది, ఇంకోటి గ్రీన్ కలర్ అది సాటిన్ ఫినిష్ తో వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక స్మూత్ టెక్స్చర్ ఉంటుంది. దానికన్నా కొన్నారనుకోండి 4 రోజులకు మాసిపోద్ది. దాని తర్వాత సేమ్ డిస్ప్లే 6.8 ఇంచ్ 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే. లాస్ట్ టైం POLED డిస్ప్లే యూస్ చేశారు, ఈసారి ఎక్స్ట్రీమ్ AMOLED యూస్ చేశారు. జస్ట్ మీకు అక్కడ నేమింగ్ టర్మ్స్ చేంజ్ అవుతాయో కానీ టెక్నాలజీ అంతా ఒకటే, మీకు ఒకేలాగా కనిపిస్తుంది, డిఫరెన్సే కనిపించదు. రెండు 10-bit డిస్ప్లేలు, రెండు HDR10 సపోర్ట్ చేస్తాయి, మీకు సేమ్ ఉంటాయి. అండ్ మెయిన్ గా ఏదైనా చేంజ్ అయ్యింది అంటే ఒక ప్రాసెసర్. లాస్ట్ టైం 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ యూస్ చేశారు, ఈసారి 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ యూస్ చేశారు. ఇది ఒకటే ఇంప్రూవ్మెంట్ అక్కడ. కానీ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మనం మోటోలో మొబైల్స్ లో గేమ్స్ ఆడుకోలేదు. మీరు నార్మల్ గా యూస్ చేసే వాళ్ళైతే ఆ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్, అది మోర్ దెన్ ఎనఫ్. ఈ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ కి దానికి ఒక 10% 20% డిఫరెన్స్ ఉంటుంది. ఆ 10% 20% లో మీకు నార్మల్ యూసేజ్ లో అసలు ఏం అనిపించదు, రెండు సేమే అనిపిస్తాయి. మీరు ఎక్స్ట్రీమ్ టెస్ట్లు, గేమింగ్ టెస్ట్లు ఇలాంటివి చేసే వాళ్ళకి కొంచెం ఏదో డిఫరెన్స్ కనబడుతుంది. ఆ మోటోలో మొబైల్స్ మన గేమింగ్ సపోర్ట్ చేయవు. ఇంకోటి నాకు అసలు మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది కెమెరాస్ లో. ఇది అసలు టెలిఫోటో కెమెరా తీయేశారు. అసలు ప్రో మోడల్స్ అంటేనే అవి హిట్ అయిందే టెలిఫోటో కెమెరా వల్ల. అలాంటిది ప్రోలో టెలిఫోటో కెమెరా తీసి 50 MP మెయిన్ కెమెరా పెట్టాడు అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పెట్టాడు. బ్యాక్ సైడ్ 3-in-1 ambient సెన్సార్ లైట్ ఒకటి, అది కెమెరా కాదు. ఇంతకుముందు అక్కడ ఆ ప్లేస్ లో టెలిఫోటో కెమెరా ఉంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ తీసుకొని మనం ఫోటోస్ తీసుకోవచ్చు, చాలా బాగా వచ్చేటివి. ఇంకా ఫ్రంట్ సేమ్ కెమెరా 50 MP. ఈ మెయిన్ కెమెరా విషయానికి వస్తే అదొకటి సెన్సార్ అయితే చేంజ్ అయింది. సోనీ LYT 710 సెన్సార్ తీసుకొచ్చాడు, పోయినసారి 700C సెన్సార్ తీసుకొచ్చాడు. ఈ 710 సెన్సార్ వచ్చేటప్పటికి కొంచెం బెటర్ లో లైట్ పర్ఫార్మెన్స్, డైనమిక్ రేంజ్ ఇవన్నీ బాగుంటాయి. కానీ ఆప్టిమైజేషన్ ఎంత వరకు ఉందో చూడాలి మనం. నేను ఖచ్చితంగా ఈ మొబైల్ కొంటా, మన ఛానల్లో రివ్యూ వస్తుంది క్లియర్ గా, ఇన్ డెప్త్ గా ఆ కెమెరాస్ ఎలా వర్క్ అవుతున్నాయి కూడా మీకు క్లియర్ గా చెప్తాను. యాక్చువల్ గా మనకు మోటరోలా నుంచి మొబైల్ వచ్చుంటే ఈ పాటికి వచ్చేస్తుంటుంది మన ఛానల్లో, రాలేదు. సో మనం కొని చేయాలి. ఒకవేళ లేట్ గా పంపించిన, మాక్సిమం ఇంకా పంపించలేండి, ఈ పాటికే పంపించుండాలి. ఒకవేళ పంపించినా మన ఛానల్ ఎలాగైనా రివ్యూ వస్తుంది, అదొకటి నేను చెప్పగలను. వాళ్ళు పంపించకపోయినా నేను కొని చేస్తాను, మీకు రివ్యూ అయితే వస్తుంది. దాని తర్వాత మనం బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ ఉంది లాస్ట్ టైం, ఈసారి 6500 mAh బ్యాటరీ పెంచాడు. అంటే ఒక 500 mAh బ్యాటరీ ఎక్స్ట్రా ఇచ్చాడు. అండ్ పోయినసారి 90 వాట్స్ ఛార్జర్, ఈసారి 90 వాట్స్ ఛార్జర్. లాస్ట్ టైం 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అనే ఉంది, ఈసారి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసేసాడు. సో యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అది కూడా లాస్. ఇంకా IP68, 69 రేటింగ్ తో వస్తుంది, మిలిటరీ గ్రాండెడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. సైడ్ అంతా యాజ్ యూజువల్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ 7A ప్రొటెక్షన్ ఇచ్చాడు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ 3 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 year సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చాడు. మేజర్ గా నాకు అనిపించిన డౌన్ గ్రేడ్ వచ్చేటప్పటికి టెలిఫోటో కెమెరా. అసలు టెలిఫోటో కెమెరా ఇచ్చుంటే కొంచెం కన్సిడర్ చేయగలిగే మొబైల్ అయి ఉంటుందేమో, కానీ ఆ ప్రైస్ చాలా ఎక్కువ పెట్టారులే. అది కూడా ఒక విషయం, మనం ఏం చేయలేం, ప్రస్తుతానికి మొబైల్ ప్రైస్లు ఇంక్రీజ్ అయిపోయి. స్టిల్ టెలిఫోటో కెమెరా కానీ ఇచ్చుంటే కొంచెం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు పెట్టిన ప్రైస్ బేస్ వేరియంట్ 8+256GB 38,999 రూపీస్ పెట్టాడు. అండ్ ఇంకొక 2000 బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు, అప్పుడు మీకు 36,999 వస్తుంది. అంటే 37,000 కి ఆఫర్స్ లో 37,000. ఈ 37,000 పెట్టి మీరు అక్కడ కొనాలా అంటే, ఎవరికైనా ఆలోచన ఉన్నా కొనాలా అని కొంచెం వెయిట్ చేయండి, నేను చెప్తా క్లియర్ గా. మోటో ఎడ్జ్ 60 ప్రో ఈ రోజుకి అక్కడ సేమ్ వేరియంట్ 8+256GB మీకు ఆఫర్స్ లో 28,000 కి వస్తుంది. 9,000 డిఫరెన్స్ ఉంది ఆఫర్స్ లో చూసుకుంటేనే. 9,000 పెట్టి ఏం పెద్ద ఇంప్రూవ్మెంట్స్ లేకుండా జస్ట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిన ప్రాసెసర్ కోసం 500 mAh బ్యాటరీ కోసం కొనాలా అంటే నాకైతే ఎక్కడ వర్త్ అనిపించలేదు. మీకు పక్క నేను స్పెసిఫికేషన్స్ మళ్ళా పెడతాను చూడండి. ఎడ్జ్ 60 ప్రో ఇది, ఎడ్జ్ 70 ప్రో ఇది. ఒకసారి డిఫరెన్సెస్ వరుసగా చెక్ చేసుకుంటూ రండి. సేమ్ డిస్ప్లే ఉంటుంది, జస్ట్ ప్రాసెసర్ చేంజ్ అయింది. UFS టైప్ 4.0 ఉండేది 4.1 కి చేంజ్ చేశాడు, పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా కెమెరాస్ లో లాస్ట్ టైం టెలిఫోటో కెమెరా ఉంటే దాన్ని ఈసారి పూర్తిగా తీసేశాడు. 6000 mAh బ్యాటరీ లాస్ట్ టైం వస్తే ఈసారి 6500 mAh బ్యాటరీ, ఒక 500 mAh బ్యాటరీ పెంచాడు. ఇంకా 1 year ఎక్స్ట్రా సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నాడు. అంతకు మించి మీకు ఎక్కడ పెద్ద డిఫరెన్స్ కనిపించు. నేను క్లియర్ గా చెప్తున్నా, స్టిల్ ఈ రోజుకి అండర్ 30,000 లో మోటో ఎడ్జ్ 60 ప్రో చాలా మంచి మొబైల్. మీరు కళ్ళు మూసుకొని ఆ మొబైల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మోటో ఎడ్జ్ 70 ప్రో రిలీజ్ అయింది కాబట్టి కొన్ని రోజుల్లో డిస్కంటిన్యూ కూడా చేస్తాడు మోటో ఎడ్జ్ 60 ప్రోని. మీకు కానీ అవసరం ఉండి ఒక 30,000 లో మోటో మొబైల్ నాకు కావాలి బ్రో, మోటో మొబైల్ నాకు ఇష్టం అన్నోళ్ళు మోటో ఎడ్జ్ 60 ప్రో తీసుకోండి, ఈ రోజే తీసుకోండి. ఎందుకంటే కొన్ని రోజుల్లో డిస్కంటిన్యూ అయిపోద్ది, నేను ఖచ్చితంగా చెప్తా ఇది. ఎందుకంటే ప్రైస్ అలా పెట్టాడు మోటో ఎడ్జ్ 70 ప్రోది. అందరూ మోటో ఎడ్జ్ 60 ప్రోనే కొంటారని చెప్పి వాడి దగ్గర ఉన్న మొబైల్స్ అన్ని అమ్మేసుకుంటాడు, మిగతా డిస్కంటిన్యూ చేస్తాడు, ఇంకా ప్రొడక్షన్ చేయడు. ఇది ఖచ్చితం. నేను ఆల్రెడీ చెప్పినట్టు మన ఛానల్లో రివ్యూ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, వెయిట్ చేయండి. డీటెయిల్ గా టెస్ట్
చేసి కెమెరాస్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఇన్ డెప్త్ గా టెస్ట్ చేసి మీకు రివ్యూ మీ చేతిలో పెడతాను. అప్పుడు డిసైడ్ అవ్వండి. అండ్ చాలా మంది పోకో X8 Pro గురించి అడుగుతున్నారు. ఈ మొబైల్ మన దగ్గరకు వచ్చి ఒక 7 days పైన అవుతుంది. 7 days అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక 2 రోజుల ముందు మొత్తం రికార్డ్ చేశాను. ఇంకా ఎడిటింగ్ కూడా జరిగిపోయింది. జస్ట్ పోస్ట్ చేయడమే లేటు. వీడియో వస్తుంది మన ఛానల్లో. ఈ 7 days ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు ఆ వీడియోలో ఉంటుంది. ఇన్ డెప్త్ గా మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు డిసైడ్ అవ్వచ్చు కొనాలా లేదా అని. సో వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియో ఇదే వస్తుంది. అండ్ మోటోలో Edge 70 Pro వీడియో కూడా వస్తుంది మన ఛానల్లో. ఖచ్చితంగా నేను కొని చేస్తాను. వాళ్ళు పంపించకపోయినా ఇంకా పంపేర్లేండి. సో కొని చేస్తాం మనం. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటివి మిస్ అవ్వకుండా ఉండడానికి కొత్తగా చూసేవాళ్ళు ఇంకా చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. ద బెస్ట్ క్వాలిటీ అండ్ జెన్యూన్ వేలో మీ ముందుకు వస్తాయి అన్ని వీడియోస్. జస్ట్ సపోర్ట్ చేస్తూ ఉంటే చాలు. ఇవేం అంత ఈజీ కాదు. ఒక్కొక్కటి కొని చేయాలంటే చాలా లాస్ అమ్ముకోవాల్సి వస్తుంది. దీన్ని నమ్మాలన్నా వాసిపోద్ది మాకు, అలా ఉంటుంది. సో ఇంత కష్టపడుతున్నాం, మీ సైడ్ నుంచి జస్ట్ సపోర్ట్ కావాలంటే. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము చేయడానికి మిమ్మల్ని మనీ ఇలాంటివి ఎప్పుడూ ఏం అడగం. జస్ట్ మీ సైడ్ నుంచి ఒక సబ్స్క్రైబ్, లైక్, అంతకు మించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్. అంతకు మించి ఏం అవసరం లేదు. అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దెన్ బాయ్.